దేశంలోని పేద సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగే పథకాలు పనులే ఈ రెండేళ్లలో ప్రవేశపెట్టామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రెండేళ్ల ఎన్డీఏ పాలనలో రేషన్ కార్డుల్లో సబ్సిడీ సరుకులు, గ్యాస్ కనెక్షన్స్, ఎల్ఈడీ బల్బులు వంటి వాటిని పేదలకు స్వచ్ఛందంగా అందజేశామన్నారు. దేశ ప్రజల్లో ఈ ప్రభుత్వంపై విశ్వాసం కలిగించాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని రెండేళ్ల బీజేపీ పాలన పూర్తయిన సందర్భంగా చెప్పుకొచ్చారు. గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఎన్నో పరిణామాలు, మార్పులు జరిగాయని చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రంలో ఎన్డీఏ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఏక్ నయూ సుబాహ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. 6 लाख निकली एक छोटे से राज्य में। ये 6 लाख लोगों के नाम पर सब्सिडी वाला केरोसिन जाता था। वो केरोसिन कहां जाता होगा? डीजल में मिक्स करने के लिए जाता होगा, वो पॉल्यूशन करने के लिए जाता होगा, किसी केमिकल फैक्ट्री के काम आता होगा और सरकार के खजाने से पैसा गरीब के नाम से जाता होगा। 6 लाख राशन कार्ड, 1 करोड़ 62 लाख राशन कार्ड, 6 लाख केरोसिन के। अभी हमने इस योजना के तहत एक प्रदेश में 540 करोड़ रुपया बचा है। 540 करोड़ रुपए किस बात का? గత కొంతకాలంగా వికాసవాదం, విరోధవాదం మధ్య సంఘర్షణ జరుగుతోందన్నారు. దేశంలోని పేదలు, సామాన్యులకు లబ్ధి చేకూర్చే ప్రయోజనకరమైన పథకాలను అందుబాటులోకి తెచ్చామని మోదీ చెప్పారు. రాయితీపై సిలిండర్లు అందించడంలో అద్భుతమైన పరిణామాలు సాధించామన్నారు. 9 సిలిండర్లను 12కు పెంచడమే కాకుండా రాయితీని ఆధార్తో అనుసంధానం చేసి 15,000 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగామన్నారు. ప్రజా పంపిణీ విధానంలో అక్రమార్కులకు తావు లేకుండా రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే బియ్యం, కిరోసిన్, నిత్యావసర వస్తువులు స్వచ్ఛందంగా ఇస్తున్నామని చెప్పారు. रसोई गैस उसकी सब्सिडी डायरेक्ट पहुंचाना शुरू किया, आधार से उसको लिंक किया, जनधन अकाउंट से लिंक किया और कैसी अद्भुत परिणाम आया है। देशवासियों को जान करके हैरानी होगी, अकेले रसोई गैस में इतने फर्जी नाम मिले, इतने फर्जी सिलेंडर की चर्चा निकली, जिसको हमने लीकेज को बंद करने का प्रयास किया। करीब 15,000 करोड़ रुपया आपकी हक का पैसा बचा लिया। ఇక విద్యుత్ ఆదా కోసం తక్కువ ధరకే ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు. తద్వారా 20,000 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయగలిగామన్నారు. విద్య, ఉద్యోగం, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, వారి ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి ప్రసంగాన్ని ముగించారు. अनेक ऐसे काम हमने किए और उसमें एक महत्वपूर्ण काम है, और मैं मानता हूं लोकतंत्र की एक बहुत बड़ी पूंजी होती है कि शासकों के दिल में अपने जनता के प्रति अप्रतिम विश्वास होना चाहिए, भरोसा होना चाहिए. ఎన్డీఏ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్ నయూ సుబాహ్ కార్యక్రమంలో కళాకారులు చేసిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.